ఒక్కొక్క దాని వేరు ఎంత ఉందో చూడండి. ఒకదాని ఇది రాడిష్ అంత పెద్దగా ఉంది, ముల్లంగి లాగా ఉంది దీని వేరు. చూడండి ఎన్ని కటింగ్స్ చేసామో. ఇది ఒక్కటే 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంది. మనము 5 కటింగ్స్ చేసామండి. 5 కటింగ్స్ అయిన తర్వాత కూడా ఇంత బాగా గ్రో అవడానికి కారణం ఏంటి, ఎందుకు, ఎట్లా అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఎక్కడా కూడా మచ్చలు కనిపించలేదు. 5 కటింగ్స్ అయిన తర్వాత కూడా ఇంత క్లారిటీగా ఉంది అంటే అర్థం చేసుకోవాలి. చూడొచ్చు ఈ వైట్ వేరు హెల్దీ వేర్లు ఉండాలండి. ఇవి పీచు వేర్లు ఉన్నాయి కదా, ఈ పీచు వేర్లు మనకు ఉంటే చాలా హెల్దీగా బాగా గ్రో అవుతున్నట్టు. ఇది దీనికి ఈ ఆకులన్నీ పెద్దవి, మనకి ఇప్పుడు కటింగ్ వచ్చేస్తుంది. ఈ పెద్ద ఆకులన్నీ కటింగ్ వచ్చేస్తుంది. పాలకూర అందరూ ఏం చేస్తారు, ఒకసారి వేసి 1 or 2 కట్టింగ్స్ అంతే. 2 కటింగ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేసి దున్నేసి మళ్ళీ విత్తనాలు వేస్తారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది. పాలకూర మంచిగా మనం మెయింటైన్ చేసుకుంటే 5 కట్టింగులకైనా మాకు ఇంత బాగుంది అంటే ఇంకా మీరు ఓన్లీ ఆకుకూరలు చేసే వాళ్ళు ఇంకెంత బాగా చేయగలరు. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది మీరు చూస్తున్నారా, ఇది పాలకూర బెడ్స్ అండి. చూడొచ్చు ఎంత బాగా, ఎంత థిక్ లావిష్ గ్రీన్ గా ఉన్నాయో. దీనికి మనం ఇంత ముందు కూడా మనం వీటి మీద చాలా వీడియోలు చేసుకోవడం జరిగింది. చూడండి అసలు ఎంత గుబురుగా ఎట్లున్నాయో. ఒక్కొక్క చెట్టు చూస్తే మీరు, ఇప్పుడు ఇది ఒకటి సపరేట్ గా ఉంది కదా, నేను ఈ ఒక చెట్టు మీకు తీసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇది 2 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని వేరు ఎంత ఉందో చూడండి. ఒకదాని ఇది రాడిష్ అంత పెద్దగా ఉంది, ముల్లంగి లాగా ఉంది దీని వేరు. చూడండి ఎన్ని కటింగ్స్ చేసామో. ఇది ఒక్కటే 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంది. 1/2 కిలోకు పై పాటే, ఇది పై మాటే అంత ఎక్కువ ఉన్నది. ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఆకు ఉంది కదా, ఇంత పెద్ద ఆకు కూడా చూస్తే మీకు చాలా టెండర్ గా, నార లేకుండా ఏమీ లేకుండా ఎంత టెండర్ గా, ఎంత బాగుందో. అసలు చాలా టెండర్ గా, మంచి పాలక్ టేస్ట్, స్మెల్, ఆ టేస్ట్ కూడా మీకు రాదు. ఇది ఒక్కటే చెట్టు. దీనికి అంటే ఎన్ని కట్ చేస్తే, మనం ఎన్ని కటింగ్స్ చేస్తే దీనికి చూడండి ఎంత బాగా, అంత పీచు వేర్లు, తల్లి వేరు ఎంత దృఢంగా ఉంది. ఇంత దృఢంగా ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ క్రాప్ ఎట్లుంది ఏంటి అని. చూడండి ప్రతి చెట్టు అదే విధంగా. ఇది కూడా చూడండి, వేరు చూడండి ఎంత బాగా ఉందో, ఎంత బాగుందో. ఈ 2 మనం పెట్టుకుంటే మీకు 1/2 కిలో పైన, జస్ట్ 1/2 కిలో అంత వెయిట్ వస్తుంది. అలాగే మీరు చూస్తే ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా మొత్తం పాలక్కే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇవి మనము 5 కటింగ్స్ చేసామండి. 5 కటింగ్స్ అయిన తర్వాత కూడా ఇంత బాగా గ్రో అవడానికి కారణం ఏంటి, ఎందుకు, ఎట్లా అంటే ఇది రైజ్డ్ బెడ్ చేసాము. ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్లే మనం దీనికి ఏంటి అంటే ప్రతిసారి వీటికి డ్రిప్పులో, ప్రతి వారానికి ఒకసారి డ్రిప్పులో బయో ఎంజైమ్స్ ఇస్తాము. తర్వాత ఫంగిసైడ్స్. బయట అయితే దీనికి మచ్చలు వస్తాయి. మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఎక్కడా కూడా మచ్చలు కనిపించలేదు. 5 కటింగ్స్ అయిన తర్వాత కూడా ఇంత క్లారిటీగా ఉంది అంటే అర్థం చేసుకోవాలి దీనికి ఎక్కువ మచ్చ తెగులు వస్తూ ఉంటది. మనం దీనికి ఫంగిసైడ్ గా బయోస్ స్ప్రే చేస్తామండి. చూడండి ఇవి ఇక్కడ పెద్దగా అయినాయి, మళ్ళా చిన్న ఆకులు ఇక్కడ చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ కటింగ్ కి మళ్ళీ చాలా చిన్న ఆకులు. ఒక్కొక్క దానికి చూస్తే మస్తు పిలకలు కూడా చాలా వస్తా ఉన్నాయి. మీకు కటింగ్ చేసింది కూడా చూపిస్తానండి, అక్కడ ఉంది. ఇదంతా కూడా ఒకటే. ఈ చెట్టు తీస్తా చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడొచ్చు ఈ వైట్ వేరు హెల్దీ వేర్లు ఉండాలండి. ఇవి పీచు వేర్లు ఉన్నాయి కదా, ఈ పీచు వేర్లు మనకు ఉంటే చాలా హెల్దీగా బాగా గ్రో అవుతున్నట్టు. ఈ పీచు వేర్లు ఉంటే మనకు హెల్దీగా బాగా గ్రో అవుతున్నట్టు అండి. దీనికి చూడండి ఎంత బాగున్నాయో, మైకోరైజా లాగా అంత పీచు వేర్లు, వైట్ వేర్లు ఉన్నాయి కదా. చూడండి దీనికి చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఈ చెట్టు ఇంత దృఢంగా ఉంది. దీనికి ఈ ఆకులన్నీ పెద్దవి, మనకి ఇప్పుడు కటింగ్ వచ్చేస్తుంది. ఈ పెద్ద ఆకులన్నీ కటింగ్ వచ్చేస్తుంది. ఇది మీకు ఒక చిన్న సైజ్ బంచ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆకులు చూడండి ఎన్ని ఉన్నాయి. మళ్ళీ చిన్న ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, ఎట్లున్నాయి. నేను కట్ చేసింది కూడా చూపిస్తాను, మేము కటింగ్ చేసింది కూడా మీకు నేను చూపిస్తానండి, అది కూడా ఎట్లుంది ఏంటి అని. ఇంత దృఢంగా పెరుగుతుంది అంటే పాలకూర అందరూ ఏం చేస్తారు, ఒకసారి వేసి 1 or 2 కట్టింగ్స్ అంతే. 2 కటింగ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేసి దున్నేసి మళ్ళీ విత్తనాలు వేస్తారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది. విత్తనం వేసినప్పుడు స్ప్రౌటింగ్ రావడానికి దగ్గర మీకు 4 నుంచి 5 రోజులు పడుతుంది పాలకూర విత్తనం. అదే మనకు ఇలా భూమిలో వేరుండి మనం ఇది కట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ ఈ చిన్న ఆకులన్నీ మళ్ళీ తొందరగా వస్తాయి. కటింగ్ మీకు 10 to 15 days లో నెక్స్ట్ కటింగ్ తొందరగా అందుకుంటుంది. ఎందుకంటే మనం లూజ్ సాయిల్ వేసినాం కాబట్టి. మళ్ళీ మనము బయోస్ ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాం. మట్టి ద్రావణం కూడా మేము దీనికి స్ప్రే చేస్తాం. చూడొచ్చు మీరు, దీనిపైన మట్టి కూడా పడడం జరిగింది. మట్టి ద్రావణం కూడా చాలా బాగా పనిచేస్తుందండి గ్రోత్ కి. లోపల మట్టి, సబ్సాయిల్ అన్ని ఏరియాలలో ఒక్కొక్క దగ్గర ఉన్న ఏరియాలో ఒక మట్టి ఒక విధంగా పనిచేస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పాలకూర మంచిగా మనం మెయింటైన్ చేసుకుంటే 5 కట్టింగులకైనా మాకు ఇంత బాగుంది అంటే ఇంకా మీరు ఓన్లీ ఆకుకూరలు చేసే వాళ్ళు ఇంకెంత బాగా చేయగలరు. మేము చేసింది అలా రైజ్డ్ బెడ్, లూజ్ మట్టి వేసుకున్నాము. దీంట్లో ఎరువు వేసుకొని
విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నాక మనం డ్రిప్ సహాయంతో ఇక్కడ మీరు చూడొచ్చు డ్రిప్ పైప్ లైన్లు ఉన్నాయి. ఒక బెడ్కు 2 డ్రిప్ పైప్ లైన్లు వేసుకొని నీళ్లు పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. అయితే కటింగ్ చేసినప్పుడల్లా కూడా మనకు చాలా ఆశాజనకంగా అంటే దీంట్లో నేను చెప్పగలిగేది ఒకటే అండి. ఏంటిది అంటే విత్తనం పెట్టుకున్నప్పటి నుంచి మనకు విత్తనం స్ప్రౌట్ రావడానికి ఒక 4 నుంచి 5 రోజులు, మళ్ళీ అది చిన్నగా ఉన్నప్పుడు మీకు ఇన్ని బ్రాంచెస్ అంటే ఇన్ని పిలకలు అంటే చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఆకులే వస్తాయి. ఫస్ట్ కటింగ్ కి, రెండో కటింగ్ కి కొంచెం సైజు పెరుగుతుంది, మూడో కటింగ్ కి కొంచెం ఎక్కువ వస్తాయి, 4వ 5వ కటింగ్ కి ఆకులు ఎక్కువ అవుతుంది. ఒకటి కట్ చేస్తేనే ఒక బంచ్ అవుతుంది, అంటే ఒక కట్ట అవుతుంది. మాకైతే ఒకటి కట్ చేస్తే అసలు ఒక కట్ట అయిపోతుంది. ఒక కట్ట అలా ఒకటి కట్ చేసినప్పుడు ఒక కట్ట అయినప్పుడు మనకి ఇంకేం కావాలి, అన్ని అవసరం ఉండదు కదా. అందుకే కాకపోతే చిక్కగా వేసుకోకుండా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం పల్చగా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద గమనించినట్లయితే కట్ చేసినట్టు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పల్చగా ఉన్నాయి. అంటే చూడండి దూరం ఇది కరెక్ట్ అన్నట్టు. ఇంకా దగ్గర వేసుకున్న దగ్గర అయితే గుబురుగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి కట్ చేసింది చూడండి, దీనికి ఎన్ని ఆకులు కట్ చేసామో చూడండి. ఇదంతా ఒకటే చెట్టు, ఎన్ని ఆకులు కట్ చేయడం జరిగిందో చూడండి. ఇవన్నీ కటింగ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇంకో మీకు చూపిస్తాను. ఇంకొకటి ముందు ఇక్కడికి వస్తే మీకు ఇంత ముందు కట్ చేసింది కూడా అన్ని కూడా అదే విధంగా అండి. ఒక్క పిలక బీకితేనే మనకు ఒక కట్ వచ్చేటట్టు ఉన్నప్పుడు ఇంకా అన్ని కటింగ్స్ ఎందుకు అని నేను అంట. ఇవైతే చాలా దూరంగా ఉన్నాయి మాకైతే. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు మీకు కట్ చేసేది 4 days అవుతుంది. మళ్ళీ ఇంత పెరిగినాయి. మళ్ళీ ఇవి మనకు ఒక 8 to 10 days లో మళ్ళీ మీకు పెద్దగా అవుతుంది, ఒక బంచ్ అవుతుంది. ఎంత బాగున్నాయి చూడండి. ఇన్ని కటింగ్స్ చేసినా కానీ ఇంత బాగుంది అంటే ఇంకా మనకు ప్రతిసారి విత్తనం దున్నుకోవాలి, విత్తనం వేసుకోవాలి, దున్నే ఖర్చు, విత్తనం వేసే ఖర్చు, మళ్ళీ స్ప్రే చేసే ఖర్చు, టైం వేస్ట్ అవుతుంది. ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే మనము ఇంతకు ముందు మాకు మచ్చ తెగులు వచ్చేదండి. బయో ఫంగిసైడ్స్ వాడడం వల్ల మచ్చ తెగులు రాకుండా చాలా బాగా ఉంది ఆశాజనకంగా. దానికి తోడు బయో ఎంజైమ్స్, దాంతో పాటు ఫిష్ అమినో యాసిడ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకు బాగా బలంగా దృఢంగా వస్తుంది. అదైతే నేను గమనించడం జరిగింది. మళ్ళీ ఏంటి అంటే ఆకుకూరలకి దీన్ని మళ్ళీ ఒక కొన్ని రోజులు ఇప్పుడు ఆకుకూర చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తేనే అబ్బా భలే ఉంది. ఇంత మంచిగా ఉంది చూడండి. ఇంకొక బంచ్ వీక్తాను చూడండి. వేర్లు చూడొచ్చు మీరు, వేర్లు ఎంత బలంగా, అసలు ఇంత బలంగా పాలకూర వేర్లు అంటే నమ్మలేరు మీరు. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక కట్ట అవుతుంది మీకు, ఒక రోజుకి పప్పులోకి అవుతుంది, మనకు సరిపోతుంది. ఇంత బాగా వస్తుంది కదా. అందుకని నేను చెప్పడం ఏంటి అంటే కటింగ్స్ చేసుకునేటప్పుడు అంటే డిసీజ్ రానప్పుడు ఎవరికైనా పంటను తీసేయాలని ఉండదు. కాబట్టి మీరు డిసీజ్ రాకుండా ముందే స్ప్రేలు చేసుకున్నట్లయితే మీరు మంచి అధిక దిగుబడి తీయగలరు, ఎక్కువ కటింగ్స్ చేసుకోగలరు తక్కువ ఖర్చుతోటి. నేను చెప్పదలిచింది ఇదే అండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.